ఫ్రెండ్స్, ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనము టమాటా తీసుకొని దానిని సన్నగా తరుక్కోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా తీసుకొని సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి. సరిపడేంత కారం తీసుకోవాలి. తర్వాత మష్రూమ్ని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మష్రూమ్ని ఇలా కట్ చేసుకునేసాము. ఇప్పుడు మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకును అందులో వేసుకొని కొంచెం సేపు వేగించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందులో మళ్ళీ గరిటె తీసుకొని కొంచెం సేపు వేగించుకోవాలి. అల్లం, వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు వేగించుకోవాలి. తర్వాత సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము బాగా వేగించుకోవాలి. తర్వాత టమోటాస్ను అందులో వేసుకోవాలి. కొంచెం టమాటా ఎక్కువే వేసుకోండి బిర్యానీలోకి. నేను 4 టమాటాస్ తీసుకున్నాను. తర్వాత కరివేపాకును ఇందులో వేసుకొని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా వేగించుకోవాలి టమాటా ఆనియన్స్ని. తర్వాత మష్రూమ్ని అందులో వేసుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు గరిటెతో వేగించుకోవాలి. మనం బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు కానీ కారం యాడ్ చేసుకోకూడదండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మనము మిర్చినే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి. చూసారా ఎంత బాగుంది. ఇప్పుడు మనము ఒక గ్లాసు బియ్యం తీసుకొని వాటర్లో కడుక్కున్నాను. ఇప్పుడు దీన్ని మనము కుక్కర్లో వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. మళ్ళీ గరిటెతో ఇలా కలుపుకోవాలండి. తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోండి. చూడండి, ఇప్పుడు మనము కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి, సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి 2 విజిల్స్ వచ్చేసింది కుక్కర్. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూడండి, ఫైనల్గా మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. బిర్యానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి.